బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. బతుకమ్మ కుంటకు ఒక ప్రాధాన్యత ఉంది. 40 ఏళ్ల కింద అక్కడ అందరూ వచ్చి బతుకమ్మ ఆడేటోళ్ళండి. అది 15 ఎకరాల చెరువు ఉండే, అది కబ్జాలు పెట్టుకుంటే లాస్ట్ 5 ఎకరాల 17 గుంటల లెక్క మిగిలింది. ఇప్పుడు అక్కడ లోకల్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అప్పుడు 2014 లో కంటెస్ట్ బీఆర్ఎస్ నుంచి ఆయన ల్యాండ్ ని కబ్జా పెట్టి ఆయనే పెట్టాడా, వాళ్ళే డైరెక్ట్ ఆయనే కొట్లాడుతున్నారు కోర్టులో కూడా. దానికి కేసీఆర్, కేటీఆర్, కవిత 10 సంవత్సరాలు వాళ్ళు ఉంటే ఒక్క రోజు కూడా బతుకమ్మ కుంటని కాపాడదామని ఉద్దేశంలో వెళ్ళారు. అంటే పరోక్షంగా ఆయనకు మద్దతు తెలిపారు. కిషన్ రెడ్డి గారు అక్కడ ప్రాధాన్యత వహిస్తున్నారు. అప్పుడు ఎమ్మెల్యే కింద ఆయన అక్కడ 3 టర్మ్లు ఎమ్మెల్యే చేసిండు, కేంద్ర మంత్రి లేకున్నాడు లాస్ట్ 5 ఇయర్స్. మళ్ళీ ఇప్పుడు కేంద్ర మంత్రి అండి. ఒక్క రోజు కూడా బతుకమ్మను కుంటని కాపాడదామనే ఒక ఆలోచన కూడా కిషన్ రెడ్డి గారు రాలి. ఏమన్నది కవిత, వచ్చే తెలంగాణలో ఫస్ట్ బతుకమ్మ నేను బతుకమ్మ కుంటల్ని ఆడతా అని చెప్పింది. ఎక్కడ పోయింది కవితమ్మ?